సహాయపడుతూ అందరినీ బాగా చూసుకునేటోడు. ఒకరోజు ఆ రాజు ఉండి ఒకసారి నేను రాజ్యం అంతా ఒకసారి తిరిగేసి వచ్చి నా ప్రజలు ఎలా ఉన్నారో చూడాలి అని అనుకుంటాడు. దాని నెక్స్ట్ డే తను మారు వేషం వేసుకొని ఒక ఆర్డినరీ మ్యాన్గా రాజ్యం మొత్తం తిరుగుతాడు. తన రాజ్యంలో డబ్బున్న వాళ్ళు కనిపిస్తారు, లేని వాళ్ళు కనిపిస్తారు, పేదవాళ్ళు కనిపిస్తారు. చాలా మంది కష్టాలను చూస్తాడు. వాళ్ళ కష్టాలను చూసి చాలా బాధపడతాడు రాజు. అలా తన రాజు ఉండి పేదవాళ్ళకి ఎలాగైనా కానీ నేను వాళ్ళకి సహాయపడాలని చెప్పి అందరికీ ఇల్లు ఇస్తాడు. నెల వాళ్ళకి కావాల్సిన ఇస్తాడు. అప్పుడు తన వెంకయ్య పేదవాడికి ఒక ఇల్లు అన్నీ ఇస్తాడు. తను రాజ్యంలో బార్డర్ దగ్గర ఉంటాడు. అప్పుడు తన శత్రువులు వచ్చి ప్లాన్ వేస్తున్నాడు, దీన్ని ఎలా చంపేయాలి, ఈ రాజ్యం ఎలా ఆక్రమించుకోవాలి అలాంటిది. ఇదంతా తిని రాత్రిపూట ఏదో శబ్దం వస్తుందని వెళ్ళి చూస్తే ఇదంతా తినకు తెలుసు. అది వెళ్ళి దాని మరుసటి రోజు వెళ్ళి రాజుకి చెప్పి మొత్తం తెలుసుకుంటాడు. అదే సమయంలో ఒక జాదువు రాజు యొక్క సభకు వస్తాడు. తను ఎన్నో మాయలు చేస్తాడు. అది చూసి రాజు చాలా మెచ్చి తనకు కావాల్సిన కోసం అంటాడు. అప్పుడు ఆ జాదువు ఉండి, రాజుగారు నాకేం కావాలి, మీ దగ్గర పని ఉంటే చాలు అని చెప్పి తన దగ్గర పని తీసుకుంటాడు. అప్పుడు అదే సమయంలో ఆ పేదవాడు వచ్చి జరిగిందంతా చెప్పి చూస్తాడు. అప్పుడు రాత్రి చూసిన మనుషుల్లో ఆ జాదువు కూడా ఒక మనిషి అంతా తనకు తెలిసింది. అలాంటి సమయంలో వెళ్ళి, రాజుగారు ఆ జాదువు మిమ్మల్ని చంపేయడానికి వచ్చాడు, అతను మీ శత్రువు, రాత్రి అలా జరిగిందని మొత్తం చెప్తాడు. అప్పుడు వెంటనే